ఆయన అయితే భగవంతుడు నడుపుతున్నాడని ఎవరైనా చెప్తారు, కానీ తర్వాత వాక్యం చాలా ముఖ్యమండి. వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం, అది చాలా గొప్ప వాక్యం. ఋషివాక్యం అంత లోతుగా ఉంటుంది. కర్త నడిపిస్తున్నా అంటే ఎవడైనా చెప్తాడు, కానీ భగవంతుడు నడిపిస్తున్నా అంటే ఎన్ని ఫిర్యాదులు చేయాలో ఆయన్ని. మనం ఎలా పెడితే అలా నడిపిస్తావు, ఆయన్ని చూసి అందగాడిగా పుట్టించావు, నన్ను చూస్తే వికారంగా పుట్టించావు, వాడికి సుఖాలు ఇచ్చావు, నాకు కష్టాలు ఇచ్చావు అని అడగచ్చు. ఎందుకంటే ఆయనే నడుపుతున్నాడు కదా అని చెప్పేశారు కదా. అదే తర్వాత మాట ఏమంటున్నారు, వారి వారి ప్రారబ్ధ కర్మానుసారం. అది గొప్ప విషయం. ఇక్కడ వారి వారి కర్మానుసారం భగవంతుడు నడుపుతూ ఉన్నాడు. అందుకే జరగాల్సింది జరిగి తీరుతుంది, ఏది జరగదో అది నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. ఏది జరగాల్సిందో నువ్వు ఎంత అడ్డు పెట్టినా జరిగి తీరుతుంది. ఇది సత్యం. కనుక మౌనంగా ఉండడమే మేలు. 4 వాక్యాలు అంతే. మౌనంగా ఉండడమే మేలు. నేను ఉండలేకపోతున్నా అంటే అది నీ ప్రారంధమే.